నా ముందు వీడియో ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది ఆస్ట్రేలియన్ని ఉద్దేశించి చేసిన వీడియో. దీనికి మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి మిత్రుడికి థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది మాత్రం నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. నేను ఏదైతే థంబ్నెయిల్ పెట్టానో ఈ ఫోటో మిచెల్ మార్ష్ తన కాళ్ళని వరల్డ్ కప్ మీద పెట్టి దిగిన ఫోటో. దీన్ని నేను థంబ్నెయిల్ గా పెట్టాను. వీడియోలో కూడా దీన్ని ఉద్దేశించి మాట్లాడాను. ఈ ఫోటో ఫేక్ ఫోటో అని, ఎడిట్ ఫోటో అని చాలా మంది కామెంట్స్ పెట్టారు కింద. ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టిన మిత్రులకు చెప్తున్నాను, మిత్రులారా అది ఎడిట్ ఫోటో కాదు, అది రియల్ ఫోటో. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పోస్ట్ మ్యాచ్ సెలబ్రేషన్స్ లో వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన సంఘటన ఇది ఫోటో తీసింది ప్యాట్ కమిన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీన్ని ఉద్దేశించే ఈ విషయం మీదే ఒకసారి ఇంటర్వ్యూలో యాంకర్ మిచెల్ మార్ష్ ని అడిగితే, ఎంతో విలువగా చూసే వరల్డ్ కప్ ట్రోఫీని మీరు అలా డిస్రెస్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే, నేను అది గ్రౌండ్లో చేయలేదు, నేను అది మా డ్రెస్సింగ్ రూమ్లో చేశాను, నా ఎంజాయ్మెంట్ని నేను అలా తెలియజేశాను, మళ్ళీ ఒకవేళ మేము వరల్డ్ కప్ గెలిస్తే నేను ఇలాగే ఫోటో దిగుతాను, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పాడు మిచెల్ మార్ష్. ఇది నిజమో కాదో సెర్చ్ చేయడానికి చాట్ జీపీటీని అడగండి. ఇప్పుడు అందరూ చాట్ జీపీటీ ట్రెండ్ కదా, చాట్ జీపీటీ చెప్తుంది మీకు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది. దిస్ ఫోటో ఈజ్ రియల్, దిస్ క్యారెక్టర్ ఈజ్ రియల్. వరల్డ్ కప్ గెలిచిన ఒళ్ళు కొవ్వుతోటి కాళ్ళ కింద పెట్టుకుని ఫోటో దిగాడు వీడు. వరల్డ్ కప్ గెలిచిన ఆనందంతో దేవుడి గుడికి తీసుకెళ్ళాం మనం. గుణగుణాల్లో కానీ, వ్యక్తిత్వాల్లో కానీ, అవతల వాళ్ళని గౌరవించడంలో కానీ ఎంత తేడా ఉందో వాళ్ళకి మనకి మీరే ఆలోచించండి. 1919 నుంచి ఫాలో అవుతున్నాను నేను క్రికెట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియన్స్ యొక్క బిహేవియర్ ఏమీ మారలేదు. నేను నా ముందు వీడియోలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియన్స్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారని చెప్పాను. దానికి ఒక మిత్రుడు, ఆస్ట్రేలియా ఇండియాకే సపోర్ట్ చేయాలని రూల్ ఏమైనా ఉందా, వాళ్ళు ఇష్టం వచ్చిన దేశానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పాడు. అవును నిజమే, ఎవరికి ఇష్టం వచ్చిన దేశాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ నేను ఈ మాట ఎందుకన్నానంటే, నో హ్యాండ్ షేక్. మనందరికీ తెలిసిందేగా, పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్లో ఆడుతున్న క్రికెట్ ప్లేయర్స్ మన సింధూర్ అటాక్ని ట్రోల్ చేస్తూ, పెహల్గామ్ అటాక్ని కూడా ట్రోల్ చేస్తూ వాళ్ళు ట్వీట్లు పెట్టారు. అలా చేసినందుకు ఒళ్ళు మండే సూర్యకుమార్ యాదవ్ హ్యాండ్ షేక్ ఇవ్వకుండా ఆ రోజు మ్యాచ్ నుంచి వచ్చేయడం జరిగింది. దీని మీద విమర్శలు చేసిన వాళ్ళు విమర్శలు చేశారు, సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ ఆస్ట్రేలియన్స్ ఇంకొంచెం ముందుకెళ్ళి మనం దేనికి హ్యాండ్ షేక్ ఇవ్వకుండా వచ్చామనేది మర్చిపోయి, ఆస్ట్రేలియా మెన్ ప్లేయర్స్, ఆస్ట్రేలియా ఉమెన్స్ కూడా, ఆడవాళ్ళు కూడా, ఒకసారి మీరే చూడండి మన హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడాన్ని వీళ్ళు ఎంత ఎటకారం చేసి మాట్లాడారు. We all know India's on their way, but we've identified one critical weakness. Now we know they're not huge fans of the traditional greeting, so we can throw them off before we've even bowled a ball. That's perfect. We've been working on this one. I've been working on this one. We got the Travis Head finger in the ice cup. We've got the healing hands, don't we, Kingy? Absolutely. We're thinking the popcorn. Get some salt on it. What about the shooter? Shooter. As I say, no. పోయింది మన అన్నదమ్ముల ప్రాణాలు. వాళ్ళకేం పోయింది, వాళ్ళ దేశస్తులు కాదు కదా. ఇది మన మీద ఉన్న గౌరవం వాళ్ళకి. అంత సీరియస్ మ్యాటర్ని ఇలా జోక్యం చేసి ఆడుకున్నారు. చాలా విమర్శలు రావడంతో అప్పుడు ఈ వీడియో డిలీట్ చేయడం జరిగింది. ఇది వీళ్ళ యొక్క బిహేవియర్, ఇది వీళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్. ఇంకా కన్విన్స్ కానీ నా మిత్రుల కోసం ఆస్ట్రేలియన్స్ యొక్క అహంకారాన్ని, పొగర్ని తెలియజేసే కొన్ని వీడియోలు. హర్భజన్ సింగ్, ఆండ్రూ సైమన్స్ యొక్క వివాదం. 2008 ఆస్ట్రేలియా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆండ్రూ సైమన్స్ ని హర్భజన్ సింగ్ మంకీ అన్నాడని గొడవ పెట్టుకున్నారు అందరూ. చాలా వరకు మ్యాచ్ ఆగింది కూడా. ఒకరినొకరు తిట్టుకున్నారు. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ హర్భజన్ సింగ్ మీద రిపోర్ట్ చేయడం ఐసీసీకి, హర్భజన్ సింగ్ కి 3 మ్యాచ్లు బ్యాన్ విధించడం జరిగింది. ఈ బ్యాన్ ని తిరస్కరిస్తూ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ హర్భజన్ సింగ్ కి బ్యాక్ బోన్ గా నిలబడి, మీరు ఇలాంటి బ్యాన్ గాని విధిస్తే మేము మ్యాచ్ ఆడడం వెళ్ళిపోతామని క్లియర్ గా చెప్పారు. సచిన్ టెండూల్కర్ లాంటి ఇన్వాల్వ్ కావడంతో ఐసీసీ దిగి వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం న్యూజిలాండ్ జడ్జిని నియమించింది. ఇద్దరు వాదోపవాదులు విన్న తర్వాత ఆస్ట్రేలియన్స్ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిరాధారమని న్యూజిలాండ్ జడ్జి నిర్ణయించడం జరిగింది.
ఇక్కడ నుంచే ఈ గొడవ నుంచే ఆస్ట్రేలియన్స్ ఇండియన్స్ మధ్యన దూరం చాలా పెరిగింది. ఒకరినొకరు విమర్శించుకోవడం బాగా ఎక్కువైంది. ఎంత దాకా వెళ్ళిందంటే సచిన్ టెండూల్కర్ ని గాడ్ ఆఫ్ క్రికెట్ గా అభివర్ణిస్తే దానికి రికీ పాంటింగ్ లాంటి వాడు గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే బ్రాడ్మ్యాన్ ఒక్కడేనని, అతనికి మించి ఎవరు లేరని రికీ పాంటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. అంటే మన మీద అక్కసు ఆ స్థాయికి వెళ్ళిపోయింది. రికీ పాంటింగ్ అండ్ శరద్ పవార్ కాంట్రవర్సీ మీ అందరికీ ఇది గుర్తుండే ఉంటుంది. 2006 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముంబైలో జరిగింది. అది ఆస్ట్రేలియా గెలుచుకుంది. కప్పు బహుకరించే టైంలో కనీసం కొంచెం ఓపిక పడితే బాగుంటది కదా, ఒళ్ళు కొవ్వులు అంతే, అహంకారం. ఆయన ఏజ్ కూడా మర్యాద ఇవ్వకుండా శరద్ పవార్ ని పక్కకు తోసేసి వీళ్ళు కప్పు పట్టుకుని సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు. ఈ ర్యూడ్ బిహేవియర్ మీద సచిన్ టెండూల్కర్ తో సహా చాలా మంది సీనియర్ క్రికెటర్స్ వీళ్ళ బిహేవియర్ ని ఉద్దేశించి తప్పు పట్టడం జరిగింది. ఆ తర్వాత దిగొచ్చి మళ్ళీ వీళ్ళకి అలవాటే కదా, ముందు చేసేస్తారు, ఆ తర్వాత అపాలజీ చెప్తారు. అపాలజీ అనేది వీళ్ళకి ఏకతో సమానం అంతే. ముందు చేయాల్సింది చేసేస్తారు, ఆ తర్వాత వచ్చి అపాలజీ చెప్తారు. కానీ ఆ జరిగిన అవమానం ఏదైతే ఉందో అప్పట్లో శరద్ పవార్ బీసీసీఐ ప్రెసిడెంట్, అతని ఏజ్ కి విలువలేదు, అతని స్థాయికి విలువలేదు. ఈ కుక్కలు ఇది అహంకారం ఆకాశాన్ని అంటితే ఆస్ట్రేలియా అవుతుంది. ముత్తై మురళీధరన్ బౌలింగ్ ను కూడా వీళ్ళు ఆడలేక త్రో అని పిలిచేయడం జరిగింది. టెస్టుల్లో హైయెస్ట్ స్కోరు బ్రెయిన్ లారాదే ఉండేది. 1999లో 375 చేశాడు ఆయన. ఆయనదే హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. చాలా ఏళ్ల వరకు ఈ రికార్డు అలాగే ఉంది. ఆ తర్వాత మాథ్యూ హెడెన్ జింబాబ్వేతో ఆడిన మ్యాచ్లో 380 కొట్టి హైయెస్ట్ స్కోరర్గా నిలుస్తాడు. మాథ్యూ హెడెన్ 380 రన్స్ బాది బ్రెయిన్ లారా యొక్క రికార్డ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేస్తాడు. కానీ ఈ ఆనందం వాళ్ళకి ఎన్నాళ్ళు మిగలలేదు. 2004లో బ్రెయిన్ లారా 375 ఎక్కడైతే కొట్టాడో అదే గ్రౌండ్లో 400 రన్స్ కొట్టి మళ్ళీ తన రికార్డు తన పేరు మీద పెట్టుకున్నాడు. కానీ ఈ ఆస్ట్రేలియన్స్ అది జీర్ణించుకోలేకపోయారు. బ్రెయిన్ లారా ఆడిన ఫస్ట్ బాల్ అవుట్ అని ఎంపైర్ ఇవ్వలేదని, అవుట్గా నిచ్చుంటే బ్రెయిన్ లారా డక్అవుట్గా వెనుదిరిగేవాడని, కావాలని ఇది చేశారన్నట్టు ఆస్ట్రేలియా టీం అంతా ఎర్రి ఏడుపులని ఏడిచాయి. Palmerston celebrating, the keeper and the slips are celebrating, but no one else is moving. ప్రపంచంలో ఉన్న ప్రతి పత్రికలు బ్రెయిన్ లారాని పొగిడే గానీ ఆస్ట్రేలియన్స్ మాత్రం పొగడలేదు. ఇది ఆస్ట్రేలియన్స్ యొక్క బిహేవియర్, ఇది ఆస్ట్రేలియన్స్ యొక్క అహంకారానికి పరాకాష్ట. ఇక ఆఖరిది విరాట్ కోహ్లీ మిచెల్ జాన్సన్ యొక్క వివాదం. 2014-15 బార్డర్ గవస్కర్ ట్రోఫీ విరాట్ కోహ్లీ ఆడుతున్న సమయంలో మిచెల్ జాన్సన్ వాంటెడ్లీ విరాట్ కోహ్లీ మీదకి బాల్ విసరడం జరిగింది. విరాట్ కోహ్లీ పడిపోవడం, మళ్ళీ లేచిన తర్వాత మిచెల్ జాన్సన్ వచ్చి సారీ చెప్పాడు. తెలుసు కదా వీళ్ళ క్యారెక్టర్లో చేసి సారీ చెప్తారు అంతే. కానీ అక్కడ ఉంది ఎవరు? కింగ్. 169 రన్లు కొట్టి మొత్తం ఆస్ట్రేలియన్ ఆడియన్స్ ని గానీ అక్కడున్న ప్లేయర్స్ ని గానీ అందరినీ సైలెన్స్ చేసింది అక్కడ విరాట్ కోహ్లీనే. క్లియర్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు, ఏ కెప్టెన్ చెప్పలేదు. ఇలాంటోడికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని విరాట్ కోహ్లీ జాన్సన్ గురించి డైరెక్ట్ గా చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. దట్ ఈజ్ కింగ్. నేను ఆస్ట్రేలియన్ యొక్క టాలెంట్ ని ఎక్కడా తక్కువ అంచనా లేదు, ఆ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ. కన్విన్స్ కానీ కొంతమంది మిత్రుల కోసం ఈ పార్ట్ 2 చేయడం జరిగింది. ఆస్ట్రేలియన్స్ ఆర్ హైలీ టాలెంటెడ్ పీపుల్, నో డౌట్. వాళ్ళ యొక్క అహంకారం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఒళ్ళు కొవ్వు ఏదైతే ఉందో అది మాత్రం చాలా అసహించుకోవాల్సిన విషయం. వీళ్ళ అహంకారానికి గట్టి సమాధానం భారతే చెప్పగలదు. ఇప్పటి వరకు కొన్ని సందర్భాల్లో చెప్పింది కూడా. ఎలాగైనా 2027 వరల్డ్ కప్ భారత్ గెలవాలి. అప్పుడే 2023 వరల్డ్ కప్ యొక్క చేదు అనుభవాలు ఏదైతే ఆస్ట్రేలియా మనకి మిగిల్చిందో అది మర్చిపోగలం. ఇది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా ఆఖరి వరల్డ్ కప్. ఖచ్చితంగా భారత్ 2027 వరల్డ్ కప్ గెలిచి ఏ టీంలు అయితే భారత్ని తక్కువ చేసి మాట్లాడుతూ వెక్కిరిస్తున్నాయో అలాంటి టీంలన్నిటికీ గట్టి సమాధానం చెప్పాలని మనసారా కోరుకుంటూ జై హింద్, జై భారత్.